అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము ఆగస్టు 12వ తారీఖు మనకి రెండవ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది కదండీ! అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ముందుగా ఈ గ్రహణ నియమాలని ఎవరు పాటించాలి అంటే, ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో, ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి గర్భిణీ స్త్రీలు ఈ నియమాలను పాటించాలండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అని వీడియో అనేది చేశాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఒకవేళ అవసరమైతే వెళ్లి చూడవచ్చు. గ్రహణంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లనేవి చేయకుండా ఉండటం వలన మీకు పుట్టబోయే బిడ్డకి మంచిది అని అందుకే మన పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణ సమయంలో ఉండాలి అని చెప్పి తెలియచేశారు. అది ఏ గ్రహణమైనప్పటికీ, సూర్యగ్రహణమైనప్పటికీ, చంద్రగ్రహణమైనప్పటికీ, ఏ గ్రహణమైనా కానీ కొన్ని జాగ్రత్తలనేవి తీసుకుంటూ ఉంటే కనుక తల్లికి, బిడ్డకి ఇద్దరికి ఎటువంటి ప్రమాదాలనేవి జరగవని తెలియచేశారండి. ఇప్పుడు ఆ జాగ్రత్తలేమిటో చూద్దామండి. ముఖ్యంగా మొట్టమొదటిది గ్రహణ సమయంలో మీరు గ్రహణమది ఏదైనా కానీ సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా ఏ గ్రహణమైనా కానీ మీరు ముందుగా దర్భల్ని కానీ, లేదా గరికలని కానీ, లేదా తులసి ఆకుల్ని కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని మీకు గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి. అలా తెచ్చుకున్నటువంటి వాటిని మీరు ముందు ఇంట్లో ఉన్నటువంటి పాత్రలపైన, నీళ్ళ బిందెలపైన, కూరగాయ పండ్లపైన, మీరు వండుకున్నటువంటి ఆహార పదార్థాలపైన, పచ్చళ్ళ జాడీలపైన, అలాగే గర్భిణీ స్త్రీలు పడుకునేటువంటి తలగడ కింద వీటిని పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా ఆహార పదార్థాల మీద దర్బలని, గరికలని కానీ, తులసి ఆకులు కానీ పెట్టుకోవటం వలన గ్రహణ సమయంలో ఆ పదార్థాలనేవి విషపూరితం కాకుండా ఉంటాయని, అందుకని పెట్టుకోవాలి అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే తప్పకుండా గ్రహణ పట్టు స్నానం అనేది చేయాలండి. అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం అనేది కూడా తప్పనిసరిగా చేయాలి. కేవలము మామూలు స్నానం అనేది కాకుండా తలస్నానం అనేది చేయాలండి. ఇంకా మూడోది వచ్చేసి గ్రహణం ప్రారంభం అవ్వడానికి ఒక గంట ముందే మీరు కనీసము ఒక గంట ముందే భోజనం అనేది చేసేసి ఉండాలి. ఎందుకు అంటే గ్రహణ సమయానికి మనకి ఆహారం అనేది పూర్తిగా జీర్ణమయ్యేలాగా మనం చూసుకోవాలి. అంటే గ్రహణం ఉన్నంతసేపు ఎటువంటి ఆహారం అనేది తీసుకోకుండా ఉండటం మంచిది అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి గ్రహణం ఉన్నంతసేపు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు ఏమీ తీసుకోకుండా ఉండటం మంచిది కాదు. అలాగా వారు కూడా ఉండలేరు కనుక మీరేదైనా తేలిగ్గా జీర్ణమయ్యేలాగా ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ముఖ్యంగా ద్రవ పదార్థాల రూపంలో ఉన్నవి తీసుకోవడం చాలా ఉత్తమము. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలండి. గర్భిణీ స్త్రీలు బయటకి రాకూడదు. మీరు ఒకవేళ గ్రహణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వస్తే కనుక, మీ వెంటనే గొడుగును తీసుకొని వెళ్ళండి. అలాగే మీతో పాటు గరికలని, తులసి ఆకులని వీటిని కూడా ఉంచుకోండి. ఇంకా ఐదవది వచ్చేసి గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి ఆ గ్రహణం నుంచి వెలువడేటువంటి కిరణాలనేవి పడకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి. తలుపులు, కిటికీ తలుపుల్ని మూసివేయడం లాంటివి చేసుకోండి. కిటికీ తలుపులను దళసరిగా ఉన్నటువంటి వాటితోటి అంటే కర్టెన్స్, దుప్పట్లు ఇలాంటి వాటితోటి మూసివేసుకోండి. అలాగే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ మీరు కూరగాయలను తరగడం కానీ, నెయిల్స్‌ని కట్ చేసుకోవడం కానీ, పదునైన వస్తువుల్ని పట్టుకోవడం కానీ, ఫ్రూట్స్‌ని కట్ చేయడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదండి. అంటే ఇనుముకు సంబంధించినటువంటి వాటిని అస్సలు పట్టుకోకూడదు. అలాగే గ్రహణం ఏదైనా కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, టీవీలలో కానీ చూడటం లాంటివి కూడా చేయకూడదు. అసలు ఈ గ్రహణాన్ని అంటే గ్రహణ సమయంలో మనకి నియమాలనేవి ఏ నెల నుంచి ఏ నెల వరకు పాటించాలి అంటే, మీరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీకి దగ్గరగా ఉన్నవారు కూడా ఈ నియమాలను పాటిస్తే చాలా మంచిది అని పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా గ్రహణ సమయంలో ఫోన్ మాట్లాడడం కానీ, ల్యాప్‌టాప్ మీద వర్క్ చేయడం కానీ, టీవీ చూడడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే ఆ సమయంలో వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ అనేవి అంత మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా వెల్లికిలా పడుకొని ఉండాలి. అంటే చాలా చాలా సేపు అలా పడుకొని ఉండడం కష్టమనిపిస్తుంది. నెమ్మదిగా ఎడమ వైపుకు తిరిగి పడుకోవచ్చు. గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ సమయంలో పడుకోవడం కన్నా మంచి పుస్తకాలని లేదా దైవనామ స్మరణ చేసుకోవడం కానీ, సంగీతం వినడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. ఇలా చేయడం వలన పుట్టబోయే బిడ్డ మంచి గుణవంతులు, సంస్కారవంతులుగా పుడతారని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే
చివరిగా గ్రహణం తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని రెండిటిని గంగాజలంతో కానీ, పసుపు నీటితో కానీ మీకు ఏది వీలైతే వాటితోటి చక్కగా శుభ్రం చేసుకొని, ఆ తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించి చక్కగా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. సో, చూసారు కదండీ! గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుమానాలనేవి పెట్టుకోకుండా గ్రహణ నియమాలను పాటించి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీకేమైనా సందేహం కనుక గ్రహణానికి సంబంధించినటువంటివి ఉంటే, జాగ్రత్తల గురించి కానీ, ఇంకా వేటికి ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో మీ సందేహాలనేవి తెలియచేయొచ్చు. చక్కగా మీకు కామెంట్ రూపంలో మీ సందేహాలకి సమాధానం అనేది తెలియచేస్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూజ్‌ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.